విభూతి రేణువులు అంటే దాని యందు సిద్ధులన్నీ ఉంటాయి, దాని యందు వైరాగ్యం ఉంటుంది, దాని యందు జ్ఞానం ఉంటుంది, దాని యందే సంపద ఉంటుంది. ఈ లోకములన్నీ లయమైపోయిన తర్వాత ఆ బూదికణముల యందు మళ్ళీ పునఃసృష్టి వ్యూహాన్ని ఉంచుతాడు ఈశ్వరుడు. ఉంచి తన శరీరమునకు అలదుకుంటాడు. చిట్ట చివరికి ఏ వస్తువైనా బూది కింద మారిపోతుంది. బూది దేని కింద మారుతుంది? ఇక మారడానికి ఏం లేదు. కాబట్టి శాశ్వతమైన వస్తువును గుర్తించి మిగిలిన వాటి ఎందు పెట్టుకునేటటువంటి వ్యామోహము గుప్పెడు బూది ఎందు పెట్టుకున్న వ్యామోహంతో సమానమని, అన్నీ చివరికి బూది అయిపోయేవే, వీటి మీద పెట్టుకున్నటువంటి అనుబంధము మనల్ని ఉద్ధరించేది కాదు అన్న వైరాగ్య భావన పెంపొందించుకొని తత్కారణము చేత భక్తి జ్ఞానములు పొందడానికి ఉపకరణము విభూతి తప్ప